పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే స్టోరీలో ఏం చెప్తాడంటే, మీరు జాగ్రత్తగా పరిశీలించండి, 10 ఏళ్ళు 9-10 ఏళ్ల పిల్ల పసికందు, దానికి ఏమీ తెలియదు. దాన్ని 60 ఏళ్ల 70 ఏళ్ల వాడితో 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాడికి ఇచ్చి వివాహం చేస్తారు. వివాహం చేస్తే ఆ వివాహం చేసిన వాడికి అంతకుముందే భార్యలు ఉన్నారు. ఆ భార్య చచ్చిపోయింది. భార్య లేకుండా వీడు చచ్చిపోతే వీడికి స్వర్గప్రాప్తి ఉండదు. కాబట్టి భార్య కావాలి. భార్య కావాలి కాబట్టి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇతనికి ఇచ్చి వివాహం చేయాలి. ఆ అమ్మాయిలు చిన్న పిల్లలు, బాల్య వివాహాలు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, మంచివాడు, పెద్దవాడు, బాగా డబ్బున్నవాడు, వాడితో వివాహం చేసుకుంటే మంచిదే కదా అని నచ్చజెప్పి అతనికిచ్చి వివాహం చేస్తారు. ఇది వినటానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక భయంకరమైనటువంటి దారుణమైనటువంటి విషయం ఏంటంటే, 70 ఏళ్ల వయోవృద్ధుడు గదిలో ఉన్నప్పుడు 9 ఏళ్ల ఆడపిల్లని అలంకరించి, దానికి శృంగారం తెలియదు, ముద్దు ముచ్చట తెలియదు, ఏమీ తెలియదు, అలంకరించి పూలు పెట్టి చీర కట్టి పాల గ్లాస్ చేతిలో ఇచ్చి ఆ గదిలోకి తోస్తారు వీళ్ళు. అది అక్కడికి వెళ్తుంది. ఏం మాట్లాడాలో తెలియదు, ఆయనతో ఏమి బిహేవ్ చేయాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఆ దిక్కుమాల వాడి దగ్గరికి వెళ్ళి ఈవిడ అక్కడ నిలబడితే వాడు ఏ రకమైనటువంటి ఆలోచన విధానంలో ఉంటాడో ఊహించండి. అమ్మల కన్నా అమ్మల్లారా విన్నారమ్మా ఈ కథని అంటాడు గురదాడ. అమ్మల కన్నా అమ్మ, అప్పటికే అసలు పెళ్ళి కాకముందే ఇంతకుముందు భార్యకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు అమ్మ అని పిలుస్తారు ఈ పసిబిడ్డని. అమ్మల కన్నా అమ్మల్లారా విన్నారమ్మాయి. అలాంటి బాల్య వివాహాల్ని వ్యతిరేకించి, కాదయ్యా వాళ్ళని చదువుకోనివ్వండి, వాళ్ళకు స్వతంత్ర భావాలను తెచ్చిపెట్టండి అని ఫెమినిజానికి నడుం కట్టినటువంటి మన తెలుగులో చలంగారు లాంటి వాళ్ళు, కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు, చిలకమర్తి లక్ష్మీనరసింహం లాంటి వాళ్ళు ఎంతోమంది త్యాగాలు చేసి స్త్రీ జనోద్ధరణకి, స్త్రీ మానసిక జనోద్ధరణకి ఉపయోగపడినటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఆ తల్లి ఇందాకే నమస్కరిస్తుంటే ఆమె యొక్క సావిత్రిబాయి పూలే యొక్క నిజంగా షీ ఫీల్స్ ప్రౌడ్. ఆవిడ పూనాలో పుట్టింది, నేను పూనా అమ్మాయిని అని చెప్తుంటే అటువంటి